ఇవాళ కేసీఆర్ నేను గత కొన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్నా, నాకు డౌట్ వస్తూ ఉన్నది. ఇవాళ పక్కా అయిపోయింది, ఈయన కాంగ్రెస్ తోటి దోస్తీ కోసం దస్తీ వేసేసిండు. ఇలా వేసేసిండు, రాహుల్ గాంధీని బూటలు వేసేసిండు. ఇది పక్కా. ఇక తెలంగాణ రేవంత్ రెడ్డి గారు, మీరు మీ పార్టీ వాళ్ళందరూ ఇక ఆలోచించుకోర్రి. ఢిల్లీలో వేసేసిండు బుట్టల. వాళ్ళు ఈజీగా బుట్టలు పడతారు, అందరికంటే తెలుసు నాకు. జల్దీ పడతారు మీ వాళ్ళు, మీ హైకమాండ్. ఈయన ఆ పనిలో హుషారు కేసు ఇది. సార్ మీరు నిన్నటువంటి కాంగ్రెస్ ని సపోర్ట్ చేస్తారు కాబట్టి నేను కాంగ్రెస్ సపోర్ట్ చేస్తలేను, రాహుల్ గాంధీ మీద చేసిన నిందను ఖండిస్తున్నా. నైదర్ ఐఎమ్ సపోర్టింగ్ కాంగ్రెస్ నార్ ఐఎమ్ సపోర్టింగ్ ఎనీబడి. సారీ, మీరు చేసిన కామెంట్లతో నేను ఏమంటున్నా అంటే అది ఏదో ఎవరికి పడితే వాడు ఏదో అనుకుంటాడండి. నేను స్ట్రేట్గా చెప్తున్నా కదా, నిజాయితీగా ఈ దేశంలో ఒక పౌరునిగా ఇది పద్ధతి కాదు అని నేను మాట్లాడుతున్నాను. ధర్మము కాదు, పద్ధతి కాదు. నేను ఏమంటున్నా అంటే నువ్వు విధవాను, నువ్వు అసమర్థునివను, అవివేకమను, చేత కాదను, అట్లా ఉంటుంది. కానీ ఇదేం పద్ధతి అండి? ఇది గట్లా మాట్లాడచ్చునా? అదేం పద్ధతి? ఎవరు చేసినా దుర్మార్గమేనండి. అది ఎప్పుడు చేసినా ఎవరు చేసినా అది పద్ధతి కాదు. రాజకీయాల్లో అనుసరించాల్సిన పద్ధతి అది కానే కాదు. అది ఖండనీయం, దుర్మార్గం. దాన్ని సహించడం అనేది మన దేశానికి మంచిది కాదు, మన సమాజానికి మంచిది కాదు. సార్, ఇదే విషయం మీద బీజేపీ వాళ్ళు అంటున్నారు, తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ కూడా సోనియా గాంధీని అవమానించే విధంగా ఇటలీ బొమ్మ అనే ఇట్లా నేను ఎవరు మాట్లాడలేదు, నేను అసలు మాట్లాడలేదా బాబు. నాకు ఆ భాష రానే రాదు. నేను హార్ష్గా మాట్లాడతా. కోపానికి వస్తే ఉన్నదన్నట్టు చెప్పడానికి గట్టిగా మాట్లాడి చెప్తాం. కానీ ఈ దుర్మార్గమైన నిన్న అస్సాం ముఖ్యమంత్రి మాట్లాడిన దుర్మార్గం నా జీవితంలో కూడా నేను మాట్లాడే అటువంటి అవసరం కూడా లేదు మాకు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.